శుక్లాంబరధరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములెవియును ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు. తం తదా కృపయా విష్ణుమస్సు పూర్ణాంకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయుడు చెప్పెను. ఆ ప్రకారముగా కనికరముతో కూడుకొని కంటనీరు పెట్టుకొని వాడై వ్యాకులత్వము చెంది దుఃఖించుతున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడిట్లు పలికెను. కుతస్వాకస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యామకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు చెప్పెను. ఓ అర్జున, పామరులు అవలంబించినదియు స్వర్గ ప్రతిబంధకమును అపశయస్సును కలుగజేయనదియునగు ఈ మోహము ఈ ఎడుదుడుకు సమయమున నీకెక్కడి నుండి దాపరించినది? క్లైబ్యం ఆస్మగమపార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ అర్జున, అధైర్యమును పొందకుము, ఇది నీకు తగదు. నీతిమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ హరిసూదన. అర్జునుడు అడిగెను. ఓ కృష్ణ, భీష్మద్రోణులిరువురును పూజింపదగిన వారు. అట్టి వారిపై బాణములను వదిలి నేనెట్లు యుద్ధము చేయగలను? గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుజ్ఞీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను చంపగా ఈ లోకమునందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది. వారిని చంపినచో అత్తడి వారి రక్తముతో తడిసిన ధన సంపదలనే అనుభవింపవలసి ఉండును. నచైతద్విద్మః కతరన్నో ఘరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామస్తేవ స్థితాః ప్రముఖే ధర్తరాష్ట్రాః. పైగా ఈ యుద్ధమును మనము గెలుచుదమో లేక వారే గెలుచుదురో చెప్పలేము. ఈ రెండిటిలో మనకేది శ్రేష్టమో కూడా తెలియదు. ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి భీష్మాదులు యుద్ధమున మన ఎదుట నిలిచియున్నారు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, కృపణత్వమును అను దోషముచే కొట్టబడిన వాడనగుటచే ధర్మ విషయమున సందేహము కలిగి మిమ్మడుగుచున్నాను. ఏది నిశ్చయముగా శ్రేయస్కరమో దానిని చెప్పుడు. నేను మీకు శిష్యుడను. శరణు పొందిన నన్ను శాసింపుడు. నహి ప్రపశ్యామి మమాపునద్యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును దేవతల యొక్క ఆధిపత్యమును పొందియు కూడా ఇంద్రియములను శోషింపచేయుచున్న ఈ నా దుఃఖమునేది పోగొట్టగలదో దానిని కనుగొనజాలకున్నాను.
ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోత్స్యైతి గోవిందా ముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు చెప్పెను. ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి నేను యుద్ధము చేయనని పలికి ఊరకుండెను. సమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య విలపించుతున్న ఆ అర్జునుని చూచి శ్రీకృష్ణుడు నవ్వుతున్న వాని వలె ఈ వాక్యములను పలికిరి.